కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన శర్మిల గారు రోజు రోజుకి యాక్టివిటీ పెంచినట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పైన మాటలు దాడి చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అసలు వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, అలానే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అనేసి అయితే ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఆమె సార్? బ్రదర్, ఎందుకంటే మేడం గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే అసలు చంద్రబాబు గారి కంటే దారుణంగా మాట్లాడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే నేను ఇంకో రకంగా సైకో అంటాడు, జగన్ రెడ్డి గారు అంటాడు. ఇక మాట్లాడే భాష వైఎస్ఆర్ అంటే ఏంటంటే యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు, అంతే కదా. విజయసాయి రెడ్డి గారు అంటే పార్టీని చూస్తుంటారు, మన సత్య రామకృష్ణ రెడ్డి అంటే పార్టీని చూస్తుంటారు తప్పితే వాళ్ళ మీద కక్షతోటి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఊరికి ఎలా పడితే అలా మాట్లాడేదటండి. మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి కష్టం మీద తెచ్చుకున్న పార్టీ అది. ఏది 2011లో పార్టీ పెట్టి ఆయన కష్టపడి 5 ఏళ్ళు తిరిగి అధికారులు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేగాని షర్మిల గారి మాటలు వద్దండి అసలు. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కానీ నాకు అసలు ఆ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు సార్. మొదటిదాకా అయితే బాగా ఇదిగా లైక్ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు షర్మిల గారు అంటే మాకు విరక్తి పడుతుంది. ఎందుకంటే చాలా ఇదిగా ఉంది అది. అంటే ఇంకోవైపు కూడా మాట్లాడుతూ అసలు జగన్ అన్న అంటే ఎన్నికలకు ముందు 2014 తర్వాత అంటే 19 ఎన్నికల్లో గెలవక ముందు ఒకటి, సీఎం అయిన తర్వాత జగన్ అన్న పూర్తిగా మారిపోయాడు, అంతకు ముందులా లేడని అయితే ఆమె చెప్తున్నారు. మారిపోవటం ఏమి లేదు సార్. ఆమె ఏదో కోరికలు కొన్ని కోరింది సార్. ఆమె చెప్పిన పనులు చేయాలంటే సాధ్యపడదండి. జగన్ గారు ఏంటంటే అసలు కులం చూడాలా, మతం చూడాలా, ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా పట్టించుకోలేదు సార్. ఎందుకంటే పథకాలని అందరికి ఇచ్చాడు. ఏమో భర్త గారు పోయి కొద్దిగా మాకేదో పర్సనల్ పనులు చేసి పెట్టమంటే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజలకు మంచి చేయడం కోసం ఉన్నాడు, పేదలకు మంచి చేయడం కోసం ఉన్నారు. ఇలా స్వలాభం కోసం వ్యక్తిగత పనుల విషయాలు జగన్ గారు చేయలే. అందుకని చెప్పి కక్ష కట్టుకొని ఏం మారిపోయాడు, మంచిగా మారాడు, మంచి చేయడం కోసం మారాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మంచి చేయడం తప్పితే ఆయన ఎక్కడ జనాలకు ఏమి వ్యతిరేకంగా ప్రవర్తించలేదే. ఈ పథకాలను దేనికి ఇస్తున్నాడు సార్? ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఇస్తున్నాడు కదా. ఏం స్వలాభం కోసం వ్యక్తిగతంగా ఏదో పనులు అడిగింది, అవి చేయకపోతే నీ ఇష్టమా? ఇంకేదో కాంగ్రెస్ పార్టీలో పోయి సోనియా గాంధీ గారు చెప్పిన డ్రామాలు ఆడి ఏదో ఆడి నువ్వు అసలు ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు జనాలు చాలా అసహించుకుంటున్నారండి. ఎందుకంటే ఎవరికి కూడా మొదటిదాకా షర్మిల అంటే కొద్దిగా ఉంది. ఇప్పుడు అసలు ఎవరు షర్మిల అంటే అసలు కనీసం చాలా తీసి పడేస్తున్నారు, పక్క పడేస్తున్నారు. సునీతను కూడా కలవడం జరిగింది. ఏదైతే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారిని కూడా అక్కడికి వెళ్ళి కలవడం కావచ్చు, ఇదంతా మరి ఇద్దరు కలిసి ఏమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తారంటారా? సునీత గారు చాలా బెటర్ అండి. పాపం వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడటం తప్పితే, ఆ కేసు గురించి తేల్చడం తప్పితే ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలి. సరే పోటీ చేస్తే చేస్తారు సార్. ఇది ఇప్పుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం, ఇది ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కానీ పోటీకి మాట్లాడడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో మనం ప్రవర్తించాలి, ఆ లిమిట్స్లో మాట్లాడుకోవాలి. అంతే తప్పితే ఇలా ఊరికే రోడ్డు బజార్ని ఎక్కి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాడు, నా కొడుకు రాజారెడ్డి, నేను రాజారెడ్డి, రెడ్డి అయినప్పుడు రెడ్డి, ఈ మాటలు ఏంటంటే ఎలా అవుతావండి? నువ్వు అనిల్ గారిని మ్యారేజ్ చేసుకున్నావు, అంతే కదా. ఆయన ఒక అయ్యగారు పంతులు గారు మెరిసిపల్లి షర్మిల చెప్తున్నారు. ఇప్పుడు రెడ్డి అంటే పెట్టాడు, పేరు పెట్టారు కరెక్టే. మనం మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది. అసలు కులాలతో క్యాస్ట్తో పనే ఉందండి, ఉందాతనాన్ని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రెడ్డి అందరికీ బంధువు ఎందుకు అయ్యాడు? ఎస్సీలు అందరూ ఏమంటున్నారు? నా మేనమా అంటున్నారు, ముసలోళ్ళందరూ ఏమంటున్నారు? మా కొడుకు, మా మనవడు అంటారు. దేనికి అంటున్నారు? కులంతో పని లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చుట్టం కాదు కదా. దేనికి అంటున్నారు? సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి అలా పిలుచుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా మంచి చేస్తే నేను కూడా అలాగే లైక్ చేస్తారు, పిలుస్తారు. అంతేగా నువ్వు ఊరికే ఎలా పడితే అలా ప్రెస్ మీట్లు పెట్టి అబ్బే చాలా చలనమైన వరస్ట్ అండి. గురువు గారు చాలా వరస్ట్గా మాట్లాడారు. అంటే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు, తెలంగాణ నా మెట్టినిల్లు, నా పుట్టినిల్లులో ప్రజలంతా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఆ కష్టాలు చూసి తీర్చడానికి వచ్చాను ఇక్కడ అంటున్నారు. ఇక్కడ కష్టాలు ఎవరు పట్టలేదండి. నువ్వు ఎవరి కష్టాలు తీర్చాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు తెలంగాణలో ఆల్రెడీ కష్టాలు తీర్చింది చాలు. పార్టీ పెట్టావు, ముంచేసావు. తెలంగాణలో పార్టీ పెట్టి టికెట్లు ప్రకటించి పోటీ చేస్తానని చెప్పి ఏం చేసావు నువ్వు? ఇప్పుడు ఆ కార్యకర్తలు ఎంత ఏడుస్తున్నారండి? కొండారాగారెడ్డి గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నీ ఎన్నికటి తిరిగిన వాళ్ళు అడుగుతున్నారు కదా, నీ పుట్టినిల్లు ఎక్కడ పుట్టాను? పుట్టింది హైదరాబాద్లో అన్నావు. పుట్టినిల్లు ఎలా అవుతుంది ఇక్కడ? రాజశేఖర్ గారు పుట్టిన లేదు ఆంధ్రప్రదేశ్, ఓకే వెరీ గుడ్ కాదంట. నువ్వు ఎక్కడ పుట్టావు? హైదరాబాద్లో పుట్టావు, హైదరాబాద్లో పెరిగావు. నువ్వేం చెప్పావు? నేను తెలంగాణ అని చెప్పావు తప్పితే ఆంధ్రప్రదేశ్కి నీకేం సంబంధం? అసలు వచ్చావు, ఉపయోగం ఉందండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తాను తీసుకుని గోతులు తానే పడుతుంది ఖమ్మంగా. అప్పుడు ఆయన కనుక అదేదో పీస్ చీఫ్గా ఇంతకుముందు పెట్టారు కదా, ఆయన ఉన్నా కూడా కనీసం ఆయన కొద్ది ఓట్లు వచ్చాయి. ఏమగారు వచ్చాక ఓట్లు కూడా రావు, ఇబ్బంది ఏం లేదు.